నీకే వేలాది స్థుతులు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఈ యొక్క నామకరణము ఈ యొక్క కూటాన్ని ప్రభా మీరు అద్భుతంగా ఆశ్చర్యకరంగా జరిపించినందుకై నీకే లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పాటల ద్వారా మీ నామాన్ని మహిమ తెచ్చుకున్నారు, అందుకొరకే స్తోత్రాలు. చక్కటి సాక్ష్యములు ఉన్నాయని దాసురాలు కథనమ్మ చెప్పింది, అందుని బట్టి స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. మరి నామకరణం గురించి చక్కటి వర్తమానాన్ని కూడా మీరే ఇచ్చారు, అందుకొరకే స్థుతులు తెలుస్తున్నాం తండ్రి. నా ప్రభువా, మా ప్రభు యేసయ్య, నీకే కోట్లాని కోట్లు స్థుతులు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. జక్కయ్యని మీరు పేరు పెట్టి పిలిచారు. యేసయ్య, జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంట్లో ఉంటానని మీరు చెప్పారు. గనుక ఇక్కడున్న ప్రతి ఒక్కరు పేరు పెట్టి పిలిచే అయ్యా తండ్రి గొప్ప దేవుడు నేను యేసయ్య. ఎందుకంటే మనుషులు అంతరంగాన్ని హృదయాన్ని పరిశీలన చేసే నీతి గల దేవుడు నాయన. అయ్యా, మనుషుడు పై రూపాన్ని మాత్రమే చూడగలడు, కానీ అయ్యా మీరు హృదయాన్ని చూసి అంతరంగాన్ని పరిశీలన చేసే నీతి గల దేవుడు కనుక అయ్యా లెక్కలేని స్థితి స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఈ సమయంలో వసంతులు తండ్రి మా ప్రభావ పవిత్రులను ప్రేమించిన వారికి ఒక చక్కని కుమారు చెందగా స్తోత్రాలు. కుమారుడు యెహోవా అందించే స్వాస్థ్యము గర్భఫలము అని ఇచ్చే బహుమానం అన్నారు తండ్రి. ఈ కుమారునికి ప్రభువా మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నిహాల్ అనే పేరు ఆయన నామకరణం పెడుతున్నాం. అలా ఈ పేరుని బట్టి మీరు బహుగా దీవించండి, ఆశీర్వదించండి, మంచి జ్ఞానవంతుడిగా బుద్ధివంతుడిగా మీరు చేయండి తండ్రి. అయ్యా మరి రాబోయే దినాల్లో నీ సాక్షిగా అయ్యా మరి నీ గంభీరమైన కార్యం మీ బిడ్డ ద్వారా విడుదల చెందాలి ప్రభావ, విడుదల కలగాలి వేస్తున్నాము తండ్రి. దేవా బిడ్డను ప్రభావ మీరు బహుగా దీవించి ప్రభావ మరి దేవుడి దేవుని మనుషులను వయసులను వదిలేడానికి సహాయం చేయండి. అలాగే ఈ నామకరణంగా ఈ నామాన్ని మహిమ తెచ్చుకునే తెలుస్తాం. అలాగే ఇక కూడా మరి దీవించి ఆశ్రయించడానికి చక్కటి ఆరోగ్యం అనుగ్రహించండి. అలాగే కూతురు అల్లీళ్ళు ప్రభావ ముందు ప్రతి ఒక్కరుగా మీరు పేరు పేరు మీరు దీవించి ఆశ్రయించండి. అయ్యగారి పదవి వచ్చిన సంఘస్థుని పాస్టర్ గారిని మరి అధికారులు వచ్చినటువంటి మా వాళ్ళ ఫ్యామిలీని దీవించి ఆశ్రయించండి. అలాగే తనకి చేరే ప్రతి ఒక్కరు కూడా జాయిన్ సంఘస్థులు కూడా మీరు పేరు పేరు మీరు దీవించి ఆశ్రయించండి. ఎవరు కూడా ఇక్కడ నుంచి వట్టి చేతులతో పోకుండా నీ దీవెన ఆశీర్వాదం తీసుకుని వెళ్ళడానికి సహాయం చేయండి. నన్ను కూడా ఇక్కడ వాక్య పరిచయంలో వాడుకునేందుకే స్తోత్రం తెలుస్తుంది. మా ప్రయాణంలో కూడా మీరే తోడు నడిపించమని, సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందమని యేసు నామములోనే అడిగి ప్రార్థన చేసి ఈ నామకరణం చేస్తున్నాము తండ్రి. అందరూ చెప్పండి, నిహార్ నిహార్ నిహార్. మంచిదండి. అందరూ పరలోక ప్రార్థన చేద్దాము. అందరూ పరలోక ప్రార్థన చేద్దాం. గట్టిగా చేయండి అందరూ. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు ప్రభు యొక్క కృపా పరిశుద్ధాత్మ సహవాసంలో చేసిన ప్రతి ఒక్కరికి మరి ప్రత్యేకంగా నిహారుకు సదాకాలం వైద్యుల చేయను గాక. అందరికీ వందనాలమ్మా, వందనాలు, అందరికీ వందనాలు.